ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే నష్టం ఏంటి అని కూటమి నేతలు వితండ వాదన చేస్తున్నారు. వారి ప్రశ్నకు సరైన సమాధానం పుత్తూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దొరికేసింది. చక్కటి ప్రతిభ చూపి ఫ్రీ సీట్ పొందిన విద్యార్థుల నుంచి ఏటా 4.5 లక్షల చొప్పున ఫీజును ముక్కు పిండి వసూలు చేస్తోంది ఈ కాలేజీ. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బోరుమంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత భారీ ఫీజులు చెల్లించాల్సి వస్తే ఇక ఫ్రీ సీట్కు అర్థం ఏముందని వారు నిలదీస్తున్నారు. కాలేజీ యాజమాన్యం మాత్రం తాము వేసిన కమిటీ నిర్ణయించిన మేరకే తాము ఫీజులు వసూలు చేస్తున్నామని, నచ్చని వారు కాలేజీలో చేరాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పడం కొసమెరుపు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకేసారి 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. అందులో 5 కాలేజీలు పూర్తి చేసి 2023లోనే క్లాసెస్ ప్రారంభించేశారు కూడా. మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఈ మెడికల్ కాలేజీలను తమ బినామీలకు చిల్లర పైసలకు కట్టబెట్టేస్తున్నారు. దీనిపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. అయితే పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు ఇస్తే ఏం కొంపలు మునిగిపోతాయంటూ కూటమి నేతలు దబాయిస్తున్నారు. ప్రైవేటు చేతుల్లోకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వెళ్తే పేదలకు వైద్య విద్య దూరం అవుతుందన్నది విద్యావేత్తల మాట. తాజాగా పుత్తూరులోని అన్నా గౌరీ మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు ఫీజు షాక్ ఇచ్చింది. కొత్తగా ఆరంభమైన ఈ కాలేజీకి తొలి ఏడాది 100 సీట్లు కేటాయించారు. వాటిలో 50 సీట్లు కన్వీనర్ కోటాకు కేటాయించారు. ఈ సీట్లలో చేరేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వచ్చారు. అయితే కాలేజీలో చేరే రోజునే 4.5 లక్షల రూపాయల ఫీజును ఒకేసారి చెల్లించాలని యాజమాన్యం ఆంక్షలు విధించడంతో తల్లిదండ్రులు భోరుమంటున్నారు. కిట్ అనేది ఒకటి పెట్టారు, 1,10,000 అని కిట్ పెట్టారు. అది రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కాలేజీలో లేని కిట్ ఈ యొక్క అన్నా గౌరీ కాలేజీలో కిట్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి హాస్టల్ ఫీజులు కూడా అన్ని ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళ పేరెంట్ యొక్క అభిష్టం మేరకు హాస్టల్లో జాయిన్ అయ్యేది కాకపోయేది డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి ఏంటంటే హాస్టల్ ఫీజు అన్నీ కూడా మొత్తం కూడా 1 ఇయర్ కూడా ఇప్పుడే కట్టాలి మాకు. అలాగే ఎమ్యూనిటీస్ ఫీజు అని ఒక 20,000, మెస్ ఫీజు అనేది మెస్ ఫీజు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కడ అడగారు ఎలక్ట్రిసిటీ బిల్లు, అకామిడేషన్ అంటే విత్ ఆల్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మెస్సు ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ కూడా ఇస్తున్నారు అనేది దానికి సపరేట్గా ఫీజు కట్టడము. ఈ విధంగా మేమైతే అందరం కూడా పేరెంట్స్ తరఫున పోయి అడిగితే సదర్ డైరెక్టర్ గారు మేము నిర్ణయాలు తీసుకున్నాము, మా కమిటీ నిర్ణయం తీసుకుంది, మా కమిటీ ప్రకారమే మేము పోతాం, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఇష్టం ఉంటే చేరండి లేకపోతే లేదని. ఆన్ ద హోల్ టోటల్గా 4,20,000 to 50,000 అవుతుంది సార్. అండ్ మొత్తం ఇప్పుడే కట్టాలంటున్నారు. అంత అమౌంట్ మేము ఎట్లా కడతాం సార్? మేము అంతా మిడిల్ క్లాస్ వాళ్ళము. నేను సింగిల్ పేరెంట్ సార్. పాప కష్టపడి నేను కోచింగ్ పంపించి పాప కష్టపడి నేను కష్టపడి కన్వీనర్ కోటాకి నేను 4,50,000 కడితే ఇంకా నాకు ఏంటి సార్ ఫ్రీ సీట్ ఏంటి? అదే మామూలు మేనేజ్మెంట్ కోటాకు కూడా ఆల్మోస్ట్ ఇంకో డబ్బులు కడితే నాకు మేనేజ్మెంట్ కోటానే వస్తుంది. కట్టలేకనే కదా సార్ మేము ఫ్రీ సీట్ కోసం మేము స్ట్రగుల్ చేసింది, కష్టపడి చదివారు మా పిల్లలు, తిండి తినక ఇబ్బందులు పడి జ్వరాలు వచ్చి టైఫాయిడ్లు వచ్చి అయినా సరే అది అడిగితే మేము ఇంట్లోనే చేస్తాము. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పెడితే సరిగ్గా ఇలాంటి దృశ్యాలే చూడాల్సి వస్తుందంటున్నారు తల్లిదండ్రులు. ఈ అనుభవంతోనైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే యోచనకు గుడ్ బై చెప్పాలని విద్యార్థి సంఘాల నేతలు సూచిస్తున్నారు.